హాయ్ అండి, ఈరోజు జీరా రైస్ చేసుకుందాము. దానికి కావాల్సినవి రైస్ పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి. పుదీనా, సాల్ట్, సోయా సాస్, కొద్దిగా గరం మసాలా, అంటే నేను బిర్యానీ మసాలా వేసుకుంటున్నా, జీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ అంటే నిమ్మరసం పిండడానికి నిమ్మకాయ, కరివేపాకు, పచ్చిమిర్చి. జీరా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నానండి, ఇలాగా ఎక్కువగానే తీసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇలా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనకి లవంగాలు, చెక్క, తర్వాత పూత, మొగ్గ, బిర్యానీ ఆకులు వేసుకోవచ్చు. పిల్లలు కొంతమంది అవి ఇష్టపడరు, వాటిని వేరు చేసేస్తారు, కాబట్టి నేను పౌడర్ వేసుకుంటున్నాను. జీరా రైస్కి కాంబినేషన్ మనకి ఆలు కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. ఇందుకు మీరు అది ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత జీరా వేస్తున్నాను. జీరా క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇలాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసుకుందాం. కొద్దిగా ఇలాగా కలపాలండి. మనకి కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోండి. తర్వాత నేను గరం మసాలా, అంటే నేను బిర్యానీ మసాలా వేసుకొని చేసుకున్నాను కదండి, అది ఆ పౌడర్ వేసుకుంటున్నా. ఎక్కువగా స్మెల్ రావడానికి చెక్క పొడి సపరేట్ చేసుకున్నానండి, అది వేస్తున్నా. స్మెల్ అయితే చాలా బాగుంది. మనకి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నా. వేసి కలపాలి. మనకి సోయా సాస్ ఎంత కావాలంటే అంతే వేసుకోండి. తర్వాత రైస్ వేస్తున్నా. ఇలాగా రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో సాల్ట్, నిమ్మరసం వేయాలి. ఇలాగా ఒకసారిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన జీరా రైస్ రెడీ అండి. చాలా సూపర్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. ఇప్పుడు సూపర్గా ఉండే జీరా రైస్ రెడీ. మీరు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి.